హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. ఈ రోజు మనం బాబు బంగారం ఫస్ట్ ఎపిసోడ్ కి మీ ఆదరణ దొరికినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఫస్ట్ ఎపిసోడ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. మా జడ్జిమెంట్ మీ జడ్జిమెంట్ ఒకే అయినందుకు. ఈ రోజు బంగారం రా బాబు అని మాట్లాడుకునేద్దాం. ఈ రోజు బంగారం రా బాబులో మనం మాట్లాడుకునేది ఇద్దరు తెలుగు అమ్మాయిల గురించి. ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిలు రాబోతున్న అంటే ఆల్రెడీ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇప్పుడు మనకు రిలీజ్ అవుతున్న 3 సినిమాల్లో 6 హీరోయిన్స్ ఉన్నారు. 6 హీరోయిన్స్ లో మనం మన తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడుకోవాలంటే అంజలి గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు. మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారి వైఫ్ గా అంజలి గారు నటిస్తున్నారు. శంకర్ గారు కూడా అంజలి గారి గురించి చెప్పడం జరిగింది, కంపల్సరీ అవార్డ్ గోస్ట్ విన్నర్ అవుతారు అంజలి గారు అని. ఎందుకంటే అంజలి గారు ఫస్ట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారు ఉన్నారు కదా, వెంకటేష్ గారితో కూడా నటించడం జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులో సాంగ్ లో కూడా చాలా బాగా చేశారు. అంజలి గారు వెంకటేష్ గారి పేరు కూడా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అప్పట్లో అంజలి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా అప్పట్లో చాలా బాగా నచ్చింది అందరికి. ఇలాగే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు అండ్ వెంకటేష్ గారు. ఐశ్వర్య రాజేష్ గారు గోదావరి గట్టు సాంగ్ లో ఎలా అనిపించారంటే అప్పట్లో సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారు ఎలా చేశారో అంత అద్భుతంగా ఉందని పాట చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు. ఇప్పుడు నా విషయం ఏంటంటే ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు, కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచారండి. ఇంటికి వచ్చారు, మనం వాళ్ళని ఆదరిస్తాం. ఎందుకంటే తమిళనాడులో అంజలి గారు సూపర్ ఫామ్ ఉంది అండ్ ఆమెకు ఫుల్ క్రేజ్ కూడా ఉంది. అండ్ ఐశ్వర్య రాజేష్కి లేడీ ఓరియంటెడ్ పిక్చర్సే ఉన్నాయి. మనకు తమిళనాడులో చాలా క్రేజ్ ఉంది ఆమెకు కూడా, కానీ ఎక్కడో తెలుగు అమ్మాయిని మనమే చేజార్చుకున్నామా అనిపిస్తుంది వాళ్ళ యాక్టింగ్ చూసి. ఇప్పుడైనా తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు, అది కాకుండా 2 దిల్ రాజు గారు అయినందుకు దిల్ రాజు గారికి హ్యాట్స్ అప్. ఈరోజు బంగారం రా బాబులో మీకెవరు నచ్చారు? ఐశ్వర్య రాజేష్ గారా, అంజలి గారా? కింద కామెంట్ తెలియజేయండి. ఇంకోటి, అంజలి గారు గీతాంజలి మూవీ కూడా చేశారు, లేడీ ఓరియంటెడ్. ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 కొంచెం యావరేజ్ అయింది. ఇంకొకటి ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కూడా సినిమా చేశారు, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టరే ఒప్పుకొని చేయడం జరిగింది. అంజలి గారికి ఇంకా మంచి మంచి తెలుగు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. ఆమె అంజలి గారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో కూడా సరైనోడులో డ్యాన్స్ కూడా చేశారు, దాంట్లో కూడా సూపర్ చేశారు. కాబట్టి అంజలి గారు ఇంకా మంచి మంచి తెలుగు సినిమా అవకాశాలు రావాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు తెలుగు సినిమాలు చాలా తక్కువ చేశారు. నాని గారితో టక్ జగదీష్లో సిస్టరే మరదలుగా చేయడం జరిగింది. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో చిన్నప్పుడు ఆమె రాంబంటులో చేయడం జరిగింది. రాంబంట్లో 5 years 7 years అమ్మాయిగా చేయడం జరిగింది. అదే రాజేంద్ర ప్రసాద్ గారితో కౌశల్య కృష్ణమూర్తి అని ఒక క్రికెట్ ఓరియంటెడ్ మూవీ. ఇది మన కార్తికేయన్ ఉన్నారు కదా, అమరన్ హీరో, ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది తమిళ్లో. ఆ సినిమానే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో అప్పుడే మనకు ఐశ్వర్య రాజేష్ తెలుగు ఫస్ట్ ఫిలిం అనుకుంటాను. దాని తర్వాత ఆమె అందరికీ తెలిసింది వరల్డ్ లవర్ ఫేమస్ అని తెలంగాణ యాసలో మన హీరో విజయ్ దేవరకొండ గారితో చేయడం జరిగింది. ఇలా అప్పుడు ఆ సినిమాలు కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే ఒక్క పాటతోనే ఐశ్వర్య రాజేష్ గారు మన తెలుగు అమ్మాయిని చాలా మందికి తెలిసి వచ్చింది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారు ఆమెను ఎంచుకున్నందుకు. గోదావరి గట్టు సాంగ్ చూస్తుంటే నిజంగా ఎవరు అనుకోరు వెంకటేష్ గారికి ఇంత చిన్న సెట్ అవుతుందా అని అందరు డౌట్ టైంలో అనిల్ రావిపూడి గారు ఆ సాంగే ఫస్ట్ ప్రమోషన్స్కి వదిలిపెట్టి నిజంగా ఆ సాంగ్ ఇప్పుడు సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంత కాదు. వాళ్ళ ప్రేయర్కి కూడా చాలా మంచి ప్రశంసలు దొరికినాయి. కాబట్టి వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు ఇంకా మంచి సినిమాలు చేయాలని. మనకు సౌందర్య గారి అభినయం ఎవరు చేయలేరు, కానీ అంత క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సౌందర్య గారు కానీ మీనా గారు కానీ వెంకటేష్ గారి పక్కన చాలా సెట్ మంచిగా ఉంటారు. అలా ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా కుదిరారు. కాబట్టి ఆమె ముందు ఈ సంక్రాంతితో ఆమె పెద్ద హిట్ అందుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ కింద కామెంట్ చేయండి, అంజలి గారు ఈ బంగారం రా బాబా లేకుంటే ఐశ్వర్య రాజేష్ గారు బంగారం రా బాబా. హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. ఈ రోజు మనం బాబు బంగారం ఫస్ట్ ఎపిసోడ్ కి మీ ఆదరణ దొరికినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఫస్ట్ ఎపిసోడ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి.
థ్యాంక్ యూ అండి. మా జడ్జిమెంట్ మీ జడ్జిమెంట్ ఒకే అయినందుకు. ఈ రోజు బంగారం రా బాబు అని మాట్లాడుకునేద్దాం. ఈ రోజు బంగారం రా బాబులో మనం మాట్లాడుకునేది ఇద్దరు తెలుగు అమ్మాయిల గురించి. ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిలు రాబోతున్న అంటే ఆల్రెడీ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇప్పుడు మనకు రిలీజ్ అవుతున్న 3 సినిమాల్లో 6 హీరోయిన్స్ ఉన్నారు. 6 హీరోయిన్స్ లో మనం మన తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడుకోవాలంటే అంజలి గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు. మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారి వైఫ్ గా అంజలి గారు నటిస్తున్నారు. శంకర్ గారు కూడా అంజలి గారి గురించి చెప్పడం జరిగింది, కంపల్సరీ అవార్డ్ గోస్ట్ విన్నర్ అవుతారు అంజలి గారు అని. ఎందుకంటే అంజలి గారు ఫస్ట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారు ఉన్నారు కదా, వెంకటేష్ గారితో కూడా నటించడం జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులో సాంగ్ లో కూడా చాలా బాగా చేశారు. అంజలి గారు వెంకటేష్ గారి పేరు కూడా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అప్పట్లో అంజలి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా అప్పట్లో చాలా బాగా నచ్చింది అందరికి. ఇలాగే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు అండ్ వెంకటేష్ గారు. ఐశ్వర్య రాజేష్ గారు గోదావరి గట్టు సాంగ్ లో ఎలా అనిపించారంటే అప్పట్లో సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారు ఎలా చేశారో అంత అద్భుతంగా ఉందని పాట చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు. ఇప్పుడు నా విషయం ఏంటంటే ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు, కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచారండి. ఇంటికి వచ్చారు, మనం వాళ్ళని ఆదరిస్తాం. ఎందుకంటే తమిళనాడులో అంజలి గారు సూపర్ ఫామ్ ఉంది అండ్ ఆమెకు ఫుల్ క్రేజ్ కూడా ఉంది. అండ్ ఐశ్వర్య రాజేష్కి లేడీ ఓరియంటెడ్ పిక్చర్సే ఉన్నాయి. మనకు తమిళనాడులో చాలా క్రేజ్ ఉంది ఆమెకు కూడా, కానీ ఎక్కడో తెలుగు అమ్మాయిని మనమే చేజార్చుకున్నామా అనిపిస్తుంది వాళ్ళ యాక్టింగ్ చూసి. ఇప్పుడైనా తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు, అది కాకుండా 2 దిల్ రాజు గారు అయినందుకు దిల్ రాజు గారికి హ్యాట్స్ అప్. ఈరోజు బంగారం రా బాబులో మీకెవరు నచ్చారు? ఐశ్వర్య రాజేష్ గారా, అంజలి గారా? కింద కామెంట్ తెలియజేయండి. ఇంకోటి, అంజలి గారు గీతాంజలి మూవీ కూడా చేశారు, లేడీ ఓరియంటెడ్. ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 కొంచెం యావరేజ్ అయింది. ఇంకొకటి ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కూడా సినిమా చేశారు, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టరే ఒప్పుకొని చేయడం జరిగింది. అంజలి గారికి ఇంకా మంచి మంచి తెలుగు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. ఆమె అంజలి గారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో కూడా సరైనోడులో డాన్స్ కూడా చేశారు, దాంట్లో కూడా సూపర్ చేశారు. కాబట్టి అంజలి గారు ఇంకా మంచి మంచి తెలుగు సినిమా అవకాశాలు రావాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము.